సినిమాలో ఎన్ని పాటలు? సినిమాలో ఆయన ఒక 4 పాటలు ఉంటాయి సార్. ఒకటి బ్యాక్‌గ్రౌండ్ సాంగ్, మిగతా ఒకటి మాంటేజ్ సాంగ్, 2 డాన్స్ నంబర్స్. ఇంకో డాన్స్ నంబర్ యెట్ టు బి రిలీజ్డ్. ఇద్దరు హీరోయిన్స్‌తో ఒక డాన్స్ నంబర్ ఉంటుంది. అలా అది ఎందుకు దాచారు? భయ్యా మీరు మరీ అసలు మీరు ఎలా ఉన్నారంటే ట్విట్టర్‌లో ఎవరు ఏది మాట్లాడినా దాన్ని మీరు క్వెషన్ అంటున్నారు. అసలు మేము ఎప్పుడు చెప్పలేదు ఇద్దరు హీరోయిన్స్‌తో ఉంటదని. ఓకే. ఎవరైతే అది చూడాలనుకుంటారో అది ఉందంట అని చెప్పి పాపం అతని కోరిక ఆ అబ్బాయి అది చెప్పేస్తుంటాడు. అతనికి చూడాలని ఉందంట అని. ఇప్పుడు ఏదైనా అనౌన్స్‌మెంట్ వచ్చింది నేను చూస్తున్నా చాలామంది ఫ్యాన్స్. పలానా డైరెక్టర్‌లో అసలు అల్టిమేట్ మాఫియా సినిమా లోడింగ్ అంటే వాడికి ఒక మాఫియా సినిమా చూడాలని ఉంటది. ఆ కోరికని అతను తట్టుకోలేక పాపం బహిర్గతం చేస్తుంటాడు. అలా ఇద్దరు హీరోయిన్ కాంబినేషన్ సీన్స్ లేవు ఈ సినిమా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక వైల్డ్ ఫైర్ ఇమేజ్, అంత పాపులారిటీ ఉన్న హీరోల్ని డైరెక్టర్ ఎలాగ ప్రజెంట్ చేసినా ఒక 70% వాళ్ళే స్కోర్ చేస్తారు సినిమాని. ఇంకా మిగిలింది డైరెక్టర్ తాలూకా థాటు, ఓరియంటేషన్, ఎవ్రీథింగ్ అనుకుంటాయి. బట్ ఈ సినిమా వరకు మాట్లాడితే మీరు డైరెక్టర్గా మీరు అలాంటి ఒక వైల్డ్ ఫైర్ ఇమేజ్ ఉన్న హీరో మీద మీరు డైరెక్టర్గా స్కోర్ చేయగలిగేది ఏంటండి? అంటే అది ఫస్ట్ టైము అలాంటి వైల్డ్ ఫైర్‌తో చేస్తున్నాం అనుకోండి. మీరన్న ప్రెషర్ అది ఉంటదేమో. నేను అది ఒక డికేడ్ బ్యాకే చేశాను నేను. ఒక వైల్డ్ ఫైర్‌ని ఒక డికేడ్ బ్యాకే డైరెక్ట్ చేసాం. ఆఫ్ కోర్స్. సో, అప్పుడే ఇంక చాలా భయం ఉండేది. అంత పెద్ద హీరోతో ఫస్ట్ టైం పని చేస్తున్నామని. ఇప్పుడు దాని తాలూకు ఒక రిలేషన్ అవ్వచ్చు, ఒక 10 ఇయర్స్ ఆఫ్ జర్నీ అవ్వచ్చు, ఒక డికేడ్ ఆఫ్ జర్నీ అవ్వచ్చు. నేను ఒకటి చెబితే ఈ స్క్రీన్ మీద ఎలా ఉంటుందని చెప్పి ఆయనకుండే అవగాహన అవ్వచ్చు. సో, ఐ వాజ్ ఎంజాయింగ్. అంటే ఆయన టైట్ షెడ్యూల్ ఉంది కాబట్టి షూటింగ్ జరిగినంత 2 నెలలు ఆల్మోస్ట్ ఒక 2-3 అవర్సే పడుకున్నాం. కానీ ఎక్కడ కూడా స్ట్రెస్ ఉండేది కాదు. ఎందుకంటే రేపు పొద్దున 8 డైలాగ్ తీస్తున్నాం, రేపు పొద్దున ఈ సాంగ్ చేస్తున్నాం, రేపు పొద్దున ఈయన వచ్చే ఈ సీన్ చేస్తున్నాం, రేపు పొద్దున ఈ అమ్మాయితో ఎంటర్టైన్మెంట్ సీన్ చేస్తున్నాం. ఈ ఎక్సైట్మెంట్, అడ్రినలిన్ రష్ అనేది మీరు చెప్పిన తాలూకు ఆ భయాలు అవి లేకుండా చేశారు. అంటే మీరు చెప్పింది కరెక్ట్గా రిఫర్ చేశారు గబ్బర్ సింగ్ గురించి. బట్ గబ్బర్ సింగ్ రిలీజ్ ముందు పవన్ కళ్యాణ్ గారు వాజ్ ఇన్ జస్ట్ 10 years పీరియడ్లో ఉన్నారు. కొంచెం స్లాక్ పీరియడ్ లాగా సినిమాలు గట్టా. యూకేఎం ఒక ఫ్యాన్గా ఆయన్ని ఎక్కువ అభిమానించి ఒక డైరెక్టర్గా అతన్ని ఎలా కట్ చేయాలి, ఎంత షార్ప్గా ఉండాలి డైలాగ్, అవన్నీ కూడా మీరు మంచి షోకేసింగ్ చేశారు దానికి. ఇప్పుడు ఆయన ఇమేజ్ ఎక్కడో అసలు మల్టిప్లై అయింది ఇమేజ్. అండ్ దీని ముందు ఓజీ ఉంది, అవును. మంచి ఫిల్మ్. సో అక్కడ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అడిగాను సార్, ఇన్ దట్ కాంటెక్స్ట్ హౌ ఛాలెంజింగ్ దిస్ ఫిల్మ్ ఈజ్ ఫర్ యూ? ఛాలెంజ్ లేదండి. ఇప్పుడు మనం ఒక సినిమా చేస్తున్నప్పుడు ఆ బిఫోర్ సినిమా డిసప్పాయింట్ చేస్తే అప్పుడు ఛాలెంజింగ్. ఓజీ అంత బ్రహ్మాండమైన రిసెప్షన్ వచ్చిన తర్వాత ఆ ఎనర్జీలో ఉంటాం కదా మేమందరము. ఇంకా ఇప్పుడు ఛాలెంజ్ ఎందుకు అవుతాయి? ఛాలెంజ్ ఇన్ ది సెన్స్ వాట్ ది ఎడ్జ్, ఇందాక నేను మొట్టమొదటి అడిగిన ప్రశ్న అది. మీరు దీని మీద గెయిన్ చేయగలిగే ఎడ్జ్ ఏంటి? ఐఎమ్ నాట్ ఏబుల్ టు గేజ్ యువర్ క్వశ్చన్. ఐ విల్ టెల్. ఇప్పుడు మీరున్నారు సార్, ఇప్పుడు ఓజీ వచ్చింది, నెక్స్ట్ పిక్చర్ వస్తుంది, అవును. మీకు ఒక పెద్ద హిట్ ఉన్నది, హిస్టారిక్ హిట్ ఉన్నది పాస్ట్లో. ఇప్పుడు వచ్చినప్పుడు హరీష్ శంకర్ మళ్ళీ బ్రహ్మాండంగా తీసాడు అనే ఒక ఫీల్ ఉంటుంది చూసారా? అవును. దట్ ఈస్ ఆల్వేస్ అన్ ఎడ్జ్ ఓవర్ ది అదర్ డైరెక్టర్. ఓకే. ఆ ఎడ్జ్ ఏంటని అడిగాను మిమ్మల్ని ఈ సినిమా ద్వారా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నెవర్ కంపేర్. ఇప్పుడు సరే మీకు వన్ షాట్, లాంగ్ స్టోరీ షార్ట్, మీకు వన్ డైలాగ్ చెప్తాను. గబ్బర్ సింగ్ డైలాగ్. మేము మాకే పోటీ, నాతో నాకే పోటీ, నా గబ్బర్ సింగే నాకు పోటీ, దాన్ని క్రాస్ చేస్తే చాలు. ఓకే. జనరల్గా నాతో నాకే పోటీ, నాకే పోటీ. ఇప్పుడు ఒక హీరో, ఒక డైరెక్టర్ పెద్ద హిట్ లైక్ గబ్బర్ సింగ్ చేస్తే 10 years ఎందుకు పట్టింది? ఏ హీరో, ఏ డైరెక్టర్ అయినా విత్ ఇన్ 2-3 films రిపీట్ అయితే 2-3 yearsలో కాంబినేషన్ రిపీట్ అయితే మీ కాంబినేషన్ ఇంత టైం ఎందుకు పట్టింది? సార్ కళ్యాణ్ గారికి బిగినింగ్ నుంచి కూడా అంటే ఇప్పుడు ఖుషి సినిమాకి, పులి సినిమాకి ఎంత టైం పట్టింది నీకు తెలుసుగా. అలాగే తొలి ప్రేమకి, బాలుకి ఎంత టైం పట్టింది నీకు తెలుసుగా. అదే అంటే ఆ హిట్ తర్వాత ఆ బిఫోర్ నా మిరపకాయ ఉండే కమిట్మెంట్స్ ఉన్నాయి, ఒక 2-3 కమిట్మెంట్స్. కళ్యాణ్ గారి సినిమా వచ్చిందని చెప్పి ఆ ప్రొడ్యూసర్లు అందరూ నాకు మీరు చేసుకురండి అని చెప్పారు చాలా కన్సర్న్తో. ఆ సినిమా అయిపోయిన తర్వాత నా కమిట్మెంట్స్ ఫినిష్ చేసే పనిలో ఉన్నాను నేను. అండ్ బేసిక్గా ఆ తర్వాత 1-2 సార్లు ట్రై చేసినా సరే కుదరలా. ఎందుకు కుదరలే అంటే ఇంకా ఇండస్ట్రీలో మీకు తెలియదు, సెట్ అవ్వాలి.